అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. మనం ప్రస్తుతం అంబేద్కర్ కోనసీమ జిల్లా సగినేటిపల్లి మండలం అంతర్వేది వద్ద ఉన్నాం. మనం ఇదంతా కూడా సాగర సంగమం. ఇప్పటికే చాలామందికి సాగర సంగమం గురించి తెలుసు, కొత్తగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఇక్కడ అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవాలకు సంబంధించి పెద్ద ఎత్తునైతే భక్తులు స్వామివారి ఆలయానితో పాటు ఇక్కడ సముద్ర స్నానాలు ఆచరించేందుకు కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. అయితే మనం ఇక్కడ పర్టికులర్గా చూసుకోవాల్సింది సాగర సంగమం. వశిష్ట గోదావరి నది పాయ ఏదైతే ఉందో అది ఇక్కడ అంతర్వేదిలో కలుస్తూ ఉంటుంది. మనం విజువల్స్లో క్లారిటీగా చూసినట్లయితే సముద్రం ఏదైతే ఉందో, మనం నిలబడి ఉన్న ప్రదేశం సముద్రం, సుదూర ప్రాంతంలో ఉన్నదంతా కూడా గోదావరి. మనకి మార్జిన్లో కొంచెం అడ్డంగా ఏదైతే గీత కింద కనిపిస్తుందో అటు సైడ్ అంతా కూడా గోదావరి ప్రాంతం, ఏదైతే వశిష్ట గోదావరి అంటామో మనం, ఆ ప్రాంతం అదంతా కూడా గోదావరి ప్రాంతం. మార్జిన్కి ఇటువైపున ప్రస్తుతం మనం ఉన్న ప్రాంతం అంతా కూడా ఇదంతా కూడా సముద్ర ప్రాంతం. పూర్తిగా కూడా కొన్ని గోదావరికి సంబంధించి మహారాష్ట్రకు సంబంధించి అక్కడ పుట్టి అనంతరం కూడా ఒక పాయ ఏదైతే ఉందో గోదావరి ఈ నది ఈ అంతర్వేది వద్ద కలుస్తుంది. దీన్నే సాగర సంగమం అని కూడా అంటారు. దాదాపు ఇక్కడ కలర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. గోదావరి కలర్ మనం చూసేటప్పటికీ అది చాలా నీలం కలర్లో చాలా ఉంటుంది. కానీ ఇటువైపు మార్జిన్కి ఇటువైపు వచ్చిన తర్వాత కొంచెం గ్రే కలర్లో కనిపిస్తుంది. సాగర సంగమం యొక్క విశిష్టత కూడా ఇదే. దాదాపు ఇక్కడ అంతర్వేది అంటే ప్రముఖ రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల్లో పేరుగాంచిన ఒక పర్యాటక ప్రాంతం ఈ అంతర్వేది. అంతర్వేదికి నిత్యం కూడా భక్తులు తరలి వస్తారు. ఇక్కడ నవనారసింహ క్షేత్రాల్లో ఒకటైన అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం కూడా ఇక్కడ వెలసి ఉంది. కాబట్టి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఈ సాగర సంగమాన్ని చూసి వెళ్తారు. ఈ సాగర సంగమం చూసేందుకు చాలామంది చాలా ప్రాంతాల నుంచి కూడా వస్తుంటారు. నిత్యం ఈ పర్యాటక ప్రాంతం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. మనం క్లారిటీగా చూడొచ్చు. ఇప్పుడు చూపిస్తున్న విజువల్స్లో చూస్తే మనకి క్షుణ్ణంగా గమనించవచ్చు. అటువైపున ప్రశాంతంగా ఉన్నదంతా కూడా గోదావరి ప్రాంతం, ఇటువైపు కెరటాలు వేస్తుందంతా కూడా సముద్ర ప్రాంతం. ఇక్కడ ఈ విధంగా కలవడంతో సాగర సంగమం అని దీనికి ఒక పేరు. అంతేకాకుండా ఇది ఒక పర్యాటక క్షేత్రంతో పాటు ఒక తీర్థక్షేత్రం. ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి వారు ఉన్నారు కాబట్టి ఈ రెండు ఇక్కడ కలిసి రావడంతో పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు. ఇటు రాజమండ్రి నుంచి కానీ, కాకినాడ నుంచి కానీ, ఇటు భీమవరం నుంచి, పాలకొల్లు నుంచి కానీ ఇటు రావడానికి మార్గం చాలా సులభతరం అని చెప్పాలి. ఇటు పాలకొల్లు నుంచి నర్సాపురం వచ్చి అనంతరం పంటు మీద చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో పంటు మీద మనకి సకినేటిపల్లి రేవుకు చేరుకుంటాం. సకినేటిపల్లి చేరుకున్న తర్వాత అక్కడి నుంచి మనకి బస్సు మార్గాన లేకపోతే ఓన్ ట్రాన్స్పోర్ట్ ద్వారా కూడా ఈ అంతర్వేది చేరుకోవచ్చు. అనంతరం కూడా ఈ అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రం కావడంతో నిత్యం భక్తులతో విరాజిల్లుతూ ఉంటుంది ఈ సాగర సంగమం. ఇటు ప్రముఖ తీర్థక్షేత్రం ఏదైతే ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులైతే నిత్యం వస్తూ ఉంటారు. ప్రస్తుతం కళ్యాణ మహోత్సవాల సందర్భంగా ఈ తాకిడి ఇంకా పెరిగిందనే చెప్పాలి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇదే తిన్నంగా మనకి ఒక లైట్ హౌస్ అనేది కూడా కనిపిస్తుంది. ఈ లైట్ హౌస్ సముద్రంలో రాత్రి వేళల్లో సుదూర ప్రాంతాల నుంచి సముద్రంలో వెళ్తూ ఉంటారు. ఇటు మత్స్యకారులు కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద షిప్పుల్లో రవాణా కూడా జరుగుతూ ఉంటుంది. వారికి ఇక్కడ ఒక ప్రాంతం ఉంది అని చెప్పడం కోసం ఈ లైట్ హౌస్ అనేది కూడా ఉంటుంది. ఇది రాత్రి వేళల్లో ఒక పెద్ద విద్యుత్ కాంతితో విరాజిల్లుతూ ఉంటుంది. కాబట్టి సముద్ర గర్భంలో ఉన్న నావికులు మరియు మత్స్యకారులు ఈజీగా ట్రేస్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అయితే మనం చూస్తున్న లైట్ హౌస్ ఏదైతే ఉందో ఇది ఇటీవల నిర్మించింది. పూర్వం ఇంకొక లైట్ హౌస్ ఉండేది, కానీ అది లైట్ హౌస్ సముద్ర ప్రాంతానికి కాస్త ఇక్కడ ఉండేది. కానీ అది సముద్రం ముందుకు చొచ్చుకు రావడంతో అది మొత్తం శిథిలావస్థకు చేరుకోవడంతో కొత్తగా నూతనంగా నిర్మించింది. అది పూర్తిగా కూడా చాలా ఆహ్లాదకరమైన వాతావరణం అనేది ఇక్కడ మనం చూడొచ్చు. ప్రశాంతతకు మారుపేరు. ఇక్కడ సూర్యోదయం సూర్యాస్తమయం సమయంలో కావాలని చాలామంది పర్యాటకులు ఇక్కడికి వస్తూ ఉంటారు. సూర్యుడు అస్తమించేదాన్ని ఉదయించే దాన్ని కూడా ఇక్కడ చూస్తూ ఉంటారు. చాలామంది పెద్ద ఎత్తున కూడా భక్తులు తరలి వస్తుంటారు. ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. అంతేకాకుండా ఈ గోదావరి సముద్రం రెండు ఇక్కడ కలవడంతో
ఇక్కడ ఒక పర్యాటక క్షేత్రం కూడా ఇది విరాజిల్లుతుంది. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. పెద్ద ఎత్తున నిత్యం పర్యాటకులు ఇక్కడికి వస్తూ ఉంటారు. దీంతో సాగర సంగమం ప్రత్యేకత ఇదని చెప్పాలి. ఒకవైపు మనం చూస్తున్నది గోదావరి, ఏదైతే మనం చూస్తున్నామో ప్రజెంటు అది అంతా కూడా గోదావరి. ఇప్పుడు చూసేది ఏదైతే ఉందో ఇది సముద్రం. పూర్తిగా కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. చాలామంది యాత్రికులు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఇటు దక్షిణాది రాష్ట్రాలు కర్ణాటక, కేరళ, తమిళనాడు నుంచి కూడా భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. నవనారసింహ క్షేత్రాల్లో ఒక క్షేత్రం ఈ అంతర్వేది స్వామివారి దర్శనాంతరం ఇక్కడికి వస్తూ ఉంటారు. అంతేకాకుండా చాలామంది సముద్ర స్నానం ఎవరైతే ఆచరించాలనుకుంటారో వారు ఇక్కడికి వచ్చి అనంతరం స్వామివారిని దర్శించుకుంటారు. ముఖ్యంగా ఈ రెండూ కాకుండా సాగర సంగమం, గోదావరి సముద్రం మనం చూస్తున్నదిగా ఇక్కడ కలుస్తూ ఉంటుంది. ఇదొక ప్రత్యేకత. దాదాపు 3 ప్రత్యేకతలు అయితే ఇక్కడ సంతరించుకున్నాయని చెప్పాలి. పూర్తిగా కూడా పెద్ద సంఖ్యలో నిత్యం భక్తులు ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు. ఇటు సాగర సంగమం కూడా చూస్తూ ఉంటారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్, RTV అంతర్వేది నుంచి. దేశాభివృద్ధిలో ప్రగతి పథంపై పరుగులు పెట్టిస్తూ విశ్వంలో దేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు అనుక్షణం పరితపిస్తూ 5 శతాబ్దాల మన అయోధ్య రామ మందిరం కల సాకారం చేసిన శ్రీ ప్రధాని నరేంద్ర మోదీ గారి సందేశంతో బీజేపీ విజయ సంకల్ప సభ మీ ముందుకు వస్తుంది. ఫిబ్రవరి 20 మంగళవారం ఉదయం 11 గంటలకి భైంసా, తాండూర్, భువనగిరి, మక్తల్ నుండి యాత్రలు ప్రారంభం. రండి, తరలి రండి లక్షలాదిగా. వికసిత్ భారత్ సంకల్ప సాకారంతో తెలంగాణ భాగస్వామ్యాన్ని పెంచండి. మళ్ళీ మోదీ గెలవాలి, మన ప్రధాని కావాలి.